హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మై బ్యూటిఫుల్ వరల్డ్. ఈ వీడియోలో మనం బాలామృతం పిండితో స్పాంజ్ కేక్ని ప్రిపేర్ చేసుకుందాం. నేను చెప్పిన కొలతలతో ప్రిపేర్ చేసుకుంటే మనం బేకరీలో తెచ్చుకున్న కేక్ ఎలా ఉంటుందో యాజ్ ఇట్ ఈజ్ అలాగే వస్తుంది. స్పాంజ్ కేక్ని ప్రిపేర్ చేయడం కోసం ఫస్ట్ ఓ మిక్సీ జార్ తీసుకోవాలి. అందులో 2 కప్పుల బాలామృతం పిండిని తీసుకోవాలి. ఆ తర్వాత చక్కెరను యాడ్ చేసుకోవాలి. బాలామృతం పిండిలో ఆల్రెడీ చక్కెర ఉంటుంది కాబట్టి 2 టేబుల్ స్పూన్లు అయితే కరెక్ట్గా సరిపోతుంది. నా దగ్గర చక్కెర పొడి ఉంటే వేస్తున్నాను, మీరు చక్కెరనైనా వేసుకోవచ్చు, మిక్సీలో మెత్తగా అయిపోతుంది కదా. ఆ తర్వాత కేక్లో నుంచి మంచి ఫ్లేవర్ రావటం కోసం 4 యాలకలను వేశాను. వీటన్నింటిని ఫైన్ పేస్ట్లా మిక్సీ చేసుకోవాలి. ఈ పౌడర్ ఎంత మెత్తగా ఉంటే కేక్ అంత ప్లఫీగా వస్తుంది. యాలకలకి బదులుగా మనం వెనిలా ఎసెన్స్నైనా వాడుకోవచ్చు. కేక్ బ్యాటర్ని ప్రిపేర్ చేసుకోవటం కోసం ఈ బాలామృతం పిండిలో పాలను వేసి కలుపుకుంటున్నాను. కాచి చల్లార్చిన పాలైనా వేసుకోవచ్చు, పచ్చి పాలైనా వేసుకోవచ్చు. పాల ప్లేస్లో వాటర్నైనా యాడ్ చేసుకోవచ్చు, అది మన ఇష్టం, మన టేస్ట్ని బట్టి ఏమైనా వేసుకోవచ్చు. ఈ పాలని ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న 2 కప్పుల బాలామృతం పిండికి 1.5 కప్పుల పాలు పట్టాయి. మీరు సగం పాలు సగం నీళ్ళనైనా తీసుకోవచ్చు. వీడియోలో చూపిస్తున్న విధంగా స్లోగా కలుపుకోవాలి. మనం ఎప్పుడు కేక్ బ్యాటర్ని ప్రిపేర్ చేసుకున్నా సరే ఆ కేక్ బ్యాటర్ని ఒకే యాంగిల్లో కలుపుకోవాలి. ఒకే యాంగిల్లో కలుపుకున్నప్పుడు ఎయిర్ గ్యాప్స్ రాకుండా ఉంటాయి. ఆ తర్వాత 2 టేబుల్ స్పూన్ల పెరుగును యాడ్ చేసుకోవాలి. ఈ పెరుగును ఫ్రిడ్జ్లో నుంచి తీసి డైరెక్ట్గా యాడ్ చేసుకోకూడదు. రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత మాత్రమే యాడ్ చేసుకోవాలి. కాబట్టి మనం కేక్ ప్రిపరేషన్ని స్టార్ట్ చేయకముందే పెరుగును తీసి బయట పెట్టుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత 2 టేబుల్ స్పూన్ల నూనెను యాడ్ చేసుకోవాలి. ఈ ప్లేస్లో నెయ్యినైనా యాడ్ చేసుకోవచ్చు. ఈ నూనెని బాగా మిక్స్ అయ్యేంత వరకు కలుపుకున్న తర్వాత 1/2 టేబుల్ స్పూన్ వంట సోడాని వేసుకోవాలి. అంతకంటే ఎక్కువ వేస్తే కేక్ చేదొచ్చేస్తుంది, అస్సలు తినడానికి వీలుగా ఉండదు. సగం నిమ్మకాయని తీసుకుని ఆ వంట సోడా మీద నిమ్మరసాన్ని పిండుకోవాలి. ఇది ఎలా పొంగిందో మన కేక్ కూడా అలాగే పొంగుతుంది. వంట సోడా అంటే మనం ఇంట్లో దోశ వడలలో వాడుతూ ఉంటాం కదా, ఆ వంట సోడాని. కేక్ బ్యాటర్లో వేయవలసిన ఇంగ్రీడియంట్స్ మొత్తం వేసుకున్నాం. ఇప్పుడు కేక్ని 5-6 నిమిషాల పాటు స్లోగా ఒకే యాంగిల్లో కలుపుకోవాలి. ఆ తర్వాత మనం ఏ గిన్నెలో అయితే కేక్ని ప్రిపేర్ చేయాలి అనుకుంటున్నామో ఆ గిన్నెని తీసుకుని 2-3 డ్రాప్స్ ఆయిల్ని వేసుకుని మొత్తం అప్లై చేసుకోవాలి. ఆ తర్వాత పొడిపిండితో డస్టింగ్ చేసుకోవాలి. ఈ పొడిపిండి ప్లేస్లో గోధుమ పిండి, మైదా పిండి, ఏ పిండినైనా వాడుకోవచ్చు. బటర్ పేపర్నైనా యూజ్ చేసుకోవచ్చు. పొడిపిండితో డస్టింగ్ చేసుకున్న గిన్నెని తీసుకుని ముందుగా మనం ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ కేక్ బ్యాటర్ని వేసుకోవాలి. ఈ కేక్ బ్యాటర్లో ఎయిర్ బబుల్స్ ఏమీ లేకుండా 2-3 సార్లు ట్యాప్ చేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి ఓ పెద్ద గిన్నెని పెట్టుకుని అందులో ఒక స్టాండ్ని పెట్టుకోవాలి. ఒక గిన్నెలో కేక్ బ్యాటర్ని వేసి రెడీగా పెట్టుకున్నాం కదా, ఆ గిన్నెను స్టాండ్ మీద పెట్టుకోవాలి. మనం కేక్ని ప్రిపేర్ చేసుకోవడానికి స్టీల్ గిన్నెనైనా అల్యూమినియం గిన్నెనైనా ఏ గిన్నెనైనా వాడుకోవచ్చు. ఆ తర్వాత ఒక మూతను పెట్టి క్లోజ్ చేసి హై ఫ్లేమ్లో 10 మినిట్స్, లో ఫ్లేమ్లో 20 మినిట్స్ ఉడికించుకోవాలి. 10 మినిట్స్ తర్వాత ఒకసారి మూతని ఓపెన్ చేసి చూద్దాం. చూడండి, గిన్నె మొత్తం బాగా హీట్ అయ్యి కేక్ బేక్ అవ్వడానికి రెడీగా ఉంది. తర్వాత మూతను క్లోజ్ చేసి ఫ్లేమ్ని సిమ్లోకి అడ్జస్ట్ చేసుకుని ఉడికించుకుందాం. ఫ్లేమ్ని సిమ్లోకి అడ్జస్ట్ చేసి 20 మినిట్స్ అయింది. ఇప్పుడు ఒకసారి ఓపెన్ చేసి చెక్ చేసుకుందాం. ఒక స్టిక్ తీసుకుని గుచ్చి చూస్తే ఆ స్టిక్కి ఏమీ అంటుకోకపోతే కేక్ బేక్ అయిపోయినట్టే. ఒకవేళ మీ కేక్ బేక్ అవ్వకపోతే ఇంకో 5 to 10 మినిట్స్ ఉడికించుకోండి. చూడండి, ఏమీ అంటుకోలేదు అంటే కేక్ బేక్ అయిపోయింది అని అర్థం. చాలా వేడిగా ఉంటుంది కదా, కాబట్టి ఓ 20 మినిట్స్ అలాగే వదిలేసి ఆ తర్వాత కేక్ని ట్రాన్స్ఫర్ చేసుకుందాం. వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక నైఫ్ని తీసుకుని కేక్ ఎడ్జెస్ మొత్తం ఓపెన్ చేసుకుందాం. ఏమీ అంటుకోలేదు, చాలా ఈజీగా వచ్చేసింది. కేక్ పైన ఒక ప్లేట్ని పెట్టి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అవెన్ లేకున్నా సరే కేక్ని ఇలా చాలా నీట్గా స్టవ్ మీదే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంతేనండి, చాలా ఈజీగా కేక్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ న్యూ ఇయర్కి మీరు బయట కేక్ని కొనకుండా ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసుకోండి. 4-5 జీడిపప్పులను తీసుకుని చాలా సన్నగా కట్ చేసుకుని కేక్ మీద పెట్టుకుంటే కేక్ చాలా అందంగా కనిపిస్తుంది. ఎగ్జాక్ట్గా ఇదే కొలతలతో కేక్ని ప్రిపేర్ చేశారంటే కేక్ పర్ఫెక్ట్గా వస్తుంది. అచ్చం బేకరీలో తెచ్చుకున్న కేక్ లాగే ఉంటుంది. ఇంతేనండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.